అందరూ అలా పడిపోయి ఉన్నారంట. గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారంట ఆ నరకంలో. ఒకవేళ నువ్వు కూడా అల్లకపోతే మీ డిస్కషన్ ఎట్లా తెలుసా? అల్లా అక్క నువ్వు వచ్చినవేంది అక్క వీడికి అని నువ్వు ఆమెను అడగ. చెల్ల నువ్వు బాగానే ప్రార్థన చేస్తావు కదనే, పొద్దున్నే లేచి 3 గంటలకే ప్రార్థన చేస్తావుగా, మరి నువ్వెందుకు వచ్చినావు వీడికి అని ఏమని అడగా. ఇంటి పక్కవా. ఇప్పుడు ఆ డిస్కషన్స్లలో ఇక ఒకళ్ళు పక్కింటి చేయబట్టి నీ వీడికి వచ్చిన అని ఆమె మీద నేపం మోపుడు. నేను చేయబట్టి కాదు, అసలు నువ్వు చేయబట్టి నీ వీడికి వచ్చిందే, లేకపోతే బంగారం లెక్క పరలోకం పోయేదాన్ని. ఇప్పుడు ఆడ నేరాలు మోపుకుంటే నేపాలు మోపుకుంటే ఏం సుఖం? ఆ మంచి బతికేది ఇక్కడ బతకరాదు, ప్రేమగా బ్రతకరాదు, సమాధానంగా బ్రతకరాదు, సంతోషంగా బ్రతకరాదు, ఆత్మ కలిగి బ్రతకరాదు, మంట కలిగి బ్రతకరాదు, దైవిక రోషం పౌరుషం కలిగి బ్రతకరాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిత్య మహిమలో మన ముందుము గాక.